హర్నియా గురించి పేషెంట్స్ రెగ్యులర్ గా అడిగే 5 క్వశ్చన్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. నెంబర్ 1, హర్నియా మగవారిలో మాత్రమే వస్తుందా? హర్నియా మగవారిలో ఎక్కువ కనిపించినప్పటికీ ఆడవారిలో కూడా వస్తుంది. మగవారిలో బీజం దగ్గర ఎక్కువ కనిపిస్తుంది, దాన్ని ఇంగ్వానల్ హర్నియా అంటాం. ఆడవారిలో బొడ్డు దగ్గర ఎక్కువ కనిపిస్తుంది, దాన్ని అంబ్లికల్ హర్నియా అంటాం. అదే ప్రీవియస్ సర్జరీ దగ్గర హర్నియా వస్తే కనుక దాన్ని ఇన్సిషనల్ హర్నియా అని చెప్పి అంటాం. నెంబర్ 2, హర్నియా మందులతో తగ్గుతుందా? హర్నియా అనేది పొట్ట కండరాల్లో బలహీనంగా ఉన్న ప్లేస్ లో ఏర్పడే చిన్న డిఫెక్ట్. అది చిన్నగా ఉంటే మనం కుట్లేస్తాము, పెద్దగా ఉంటే దానికి మెష్ వేసి బలపరుస్తాము. హర్నియా అనేది మందులతో తగ్గదు, దానికి సొల్యూషన్ మాత్రం సర్జరీ ఒకటే. నెంబర్ 3, హర్నియా చిన్నగా ఉంది, నొప్పి ఎక్కువ లేదు, అయినా దానికి సర్జరీ అవసరమా అంటే అవును, అవసరం. హర్నియా చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ కూడా సింపుల్ గా అయిపోతుంది, పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. అదే హర్నియా పెద్దగా అయితే సర్జరీ అనేది కాంప్లెక్స్ అవుతుంది, మెష్ కూడా పెద్దది వాడాల్సి ఉంటుంది, దానివల్ల పేషెంట్ రికవరీ కూడా స్లోగా ఉంటుంది. హర్నియా చిన్నగా ఉంది కదా అని చెప్పి సర్జరీ చేయకుండా వదిలేస్తే ఆ గ్యాప్ లో నుంచి పేగు దూరి ఇరుక్కుంటే గనక పేగు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ కుళ్ళిపోయిన పేగుని తొలగించాల్సి ఉంటుంది, ఒక్కోసారి లైఫ్ రిస్క్ కూడా అవ్వచ్చు. నెంబర్ 4, హర్నియా సర్జరీ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? సర్జరీ టెక్నిక్ ప్రాపర్ గా ఉండి డాక్టర్ చెప్పిన సలహాలు సూచనలు జాగ్రత్తగా పాటిస్తే హర్నియా రిపీట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. జనరల్ గా దగ్గు, కాన్స్టిపేషన్, బరువు పెరగడం, బరువులు ఎత్తడం లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 5, హర్నియాకి లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా, ఓపెన్ సర్జరీ బెటరా? హర్నియా సైజ్ బట్టి, లొకేషన్ బట్టి, నెంబర్ ఆఫ్ ప్రీవియస్ సర్జరీస్ బట్టి, అదర్ హెల్త్ ఇష్యూస్ బట్టి లాప్రోస్కోపిక్ సర్జరీ బెటరా, ఓపెన్ సర్జరీ బెటరా అనేది డిసైడ్ చేస్తాం.